వెల్కమ్ టు టీవీ ట్రిపుల్9 న్యూస్. కడపలో స్థానిక సీ ఆఫీసులో కాంట్రాక్టర్ లేబర్గా విధులు నిర్వహిస్తూ కె సురేష్ గుండెపెట్టు వచ్చి చనిపోయారు. విద్యుత్ డిపార్ట్మెంట్ అధికారులు సురేష్ భార్య జయలక్ష్మిని కారుణ్య నియామకం కింద తీసుకున్నట్టుకు ఒప్పుకున్న సదరు కాంట్రాక్టర్ ఒప్పుకోక బాధితురాలు జయలక్ష్మిని ఇబ్బంది పెట్టడంతో బాధితురాలు ACAG 30545 యూనియన్ను ఆశ్రయించింది. ఇక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్ రవినాయక్, కడప జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు కార్మికులు కలిసి ఎస్సీ అందుబాటులో లేకపోవడంతో వలన DA కడప వెంకటేశ్వర్ను కలిసి విన్నవించడం జరిగింది. ఇక DE సదరు కాంట్రాక్టర్ GV రమణను పిలిపించి మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. వెంటనే స్పందించిన అధికారులకు కాంట్రాక్టర్కు 3045 నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కమిటీ బృందం నుంచి మీతో మాట్లాడుతుందండి. ఏదైతే కడప జోన్లో కారుణ్య నియామకాలు చెల్లించి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమని చెప్పేసి గౌరవనీయులు JMD గారు ప్రతి మండే వచ్చిన వెంటనే ప్రతి మండే మీటింగ్ పెట్టి కారుణ్య నియామకాల కుటుంబాలకు వెంటనే న్యాయం చేయమని చెప్పి గౌరవనీయులు JMD ట్రాన్స్కో విజయవాడ వారు ప్రతి వారం మీటింగ్ పెడుతున్నారు సార్. కడపలో పూర్తి స్థాయిలో ఇంతవరకు కారుణ్య నియామకాలు చేపట్టలేదు సార్. ప్రధానంగా కడపలో ఇదే 4 జిల్లాల కేంద్రమైనటువంటి CE ఆఫీస్, జోనల్ ఆఫీస్ కడపలో ఇదే ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కార్మికుడు చనిపోతే ఈరోజు సంవత్సర కాలం అవుతుంది సార్. CE గారు, గౌరవనీయులు SC గారు, CE గారు మానవతా దృక్పథంతో ఇచ్చినప్పటికీ కాంట్రాక్టర్ గారు ఎటువంటి స్పందన లేదు సార్. కాంట్రాక్టర్ గారు, గౌరవనీయులు కాంట్రాక్టర్ గారిని చాలా సందర్భాల్లో అసోసియేషన్ తరఫున వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది సార్. కాంట్రాక్టర్ గారు అయితే స్పందించడం లేదు. అడిగితే గౌరవనీయులు ఒకటే మాట అన్నారు సార్, వాళ్ళ జిల్లా మొత్తంలో ఇక్కడ కడపలో మొత్తంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని నేను జనసేన పార్టీ అని చెప్పి చెప్తున్నారు. మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, విద్యుత్ కార్మికుల సమస్య మీద మీకు జనసేన జనవాణి కార్యక్రమంలో మీకు చాలా వివరంగా జరపడం జరిగింది. మీరు కూడా మా పట్ల ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పేసి కూడా మీరు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మిమ్మల్ని కలవలేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మా కుటుంబాలకు మీరు న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం. కానీ కడపలో మీ పేరు చెప్పుకొని ఒక కాంట్రాక్టర్ గారు మొత్తం జనసేన పార్టీకే చెడ్డ పేరు తెచ్చేలాగా ఉంది సార్. దయచేసి ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. చనిపోయిన కుటుంబం సంవత్సరం రోజులు అవుతుంటే ఈ రోజు వరకు ఏమైనా SC ఆఫీసులో పెండింగ్ ఉందా, CE ఆఫీసులో పెండింగ్ ఉందా, నీకు ఎక్కడ పెండింగ్ ఉంది? నేరుగా నీకు ఆర్డర్స్ ఇచ్చి కూడా కాంట్రాక్టర్ గారు ఇంతవరకు స్పందించలేదు సార్. 15 రోజుల ముందు నోటీస్ ఇచ్చాం. ఈ రోజు పలానా రోజు ఇక్కడ కార్మికులందరూ ఈ జిల్లాకు సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి వస్తాము, ఇంత లోపల న్యాయం చేయండి. ఇంతవరకు కాంట్రాక్టర్ గారు కానీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించలేదు సార్. సర్వీస్ ఇన్సెంటివ్ ఇవ్వమని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. సెక్యూరిటీ గార్డ్స్గా ఉన్నటువంటి మిత్రులు దాదాపు వాళ్ళు కూడా 10-15 సంవత్సరాలుగా పనిచేస్తారు. వాళ్ళు 1 నెల రోజులు రాకపోతే వాళ్ళకి సర్వీస్ ఇన్సెంటివ్ రాదంట. ఏది అడిగినా మేము పైకి పంపించామంటారు. పైనుంచి వచ్చిన పేపర్ ఏమో కిందకి చెప్పరు. సాక్షాత్తు 220 సబ్స్టేషన్ కడపలో కారుణ్య నియామకం కాకుండా మామూలు ఉద్యోగం చెల్లించమని చెప్పి కాంట్రాక్టర్ గారికి లెటర్ ఇచ్చున్నారు. కానీ ఇంతవరకు ఆయన ఫిలప్ చేయలే. కనీసం కాంట్రాక్టర్ గారిని అడిగే ధైర్యం కూడా విద్యుత్ అధికారులు ఎవరు చేయడం లేదు. ఎందుకురా అంటే బయట చూస్తే పార్టీ అంటారు సార్. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మా విద్యుత్ యాజమాన్యం తరఫున కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీరు దయచేసి స్పందించండి. మా ఏదైతే కారు నియామకాలు చేపట్టండి సార్. మాకు కొత్త ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మాతో పాటు పనిచేసి చచ్చిపోయిన వాళ్ళకన్నా ఉద్యోగం ఇవ్వండి సార్. దయచేసి మిమ్మల్ని మీడియా ద్వారా కోరుకుంటున్నాం సార్. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఇలాంటి కాంట్రాక్టర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కాబట్టే 24/7 పనిచేసే విద్యుత్ కార్మికుడు అడ్డాకలతో అలమటిస్తున్నాడు, చనిపోతున్నాడు. వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు లేవు, ఇన్సూరెన్సులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. కాబట్టి మాకు ఈ 3వ పార్టీ వ్యవస్థను రద్దు చేయనని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కారుణ్య నియామకం అనేది ప్రతి కుటుంబానికి చాలా అవసరం. ఒక కుటుంబంలో ఒక బ్రెడ్ విన్నర్ చనిపోతే, ఒక సంపాదించే అతను చనిపోతే ఆ కుటుంబం ఎలా గడుస్తుంది? సంవత్సర కాలంలో ఆ కుటుంబం గడవక రోడ్డు పడే పరిస్థితి ఉంది. అదే విషయాన్ని సదరు కాంట్రాక్టర్కి, సదరు SC గారికి, DE గారికి చాలా విధాలుగా, ఎన్నో విధాలుగా మేము విన్నవించుకున్నా కూడా ఆ కుటుంబాన్ని న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు జరిగిపోయే కార్యక్రమాల్లో నెక్స్ట్ మలిదశ పోరాటంలో ఖచ్చితంగా 4 జిల్లాల కాంట్రాక్ట్ కార్మికులందరూ సమీకృతం చేస్తాం. ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము విశ్రమించమని చెప్పి మీడియా ముఖంగా కాంట్రాక్టర్ గారికి మరియు మా విద్యుత్ అధికారులందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. కారుణ్య నియామకం వెంటనే, కారుణ్య నియామకం వెంటనే, కారుణ్య నియామకం వెంటనే, చేపట్టాలి. కారుణ్య నియామకం వెంటనే, చేపట్టాలి. కారుణ్య నియామకం వెంటనే.
We want justice. 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 ఎవరు దయచేసి లేదు, అందరూ కూర్చోండి. అక్కడ ఆ పైన వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మాట్లాడరు. దగ్గరకు వచ్చారా పై విద్యుత్ కార్మికులందరికీ విప్లవాది వందనాలండి. ఈరోజు 3045 కడప జిల్లా కమిటీ పిలుపు మేరకు అనంతపురం జిల్లా నుంచి రాష్ట్ర కోఆర్డినేటర్ రవినాయక్, అదేవిధంగా తిరుపతి జిల్లా నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ కడపకి రావడం జరిగింది. కడపలో ఉన్నటువంటి కార్మికులందరి సమక్షంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా వ్యవస్థ చాలా అద్భుతంగా వెంటనే స్పందించి గౌరవనీయులు సిఈ గారు కృష్ణకుమార్ గారి దగ్గరికి, అదేవిధంగా కాంట్రాక్ట్ గారి దగ్గరికి డిఈ గారితో పోలీసు వారు మాట్లాడి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, కారణ నియామకం ఎందుకు చేపట్టలేదు అనేసి ఇమ్మీడియట్గా వాళ్ళు మాట్లాడడం, వెంటనే సిఈ గారు కూడా స్పందించడం, గౌరవనీయులు డిఈ గారి దగ్గర కాంట్రాక్టర్ గారికి, అదేవిధంగా 3045 అసోసియేషన్కి మధ్యలో సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు వారి అంగీకారం తెలపడం జరిగింది. రేపు 1వ తారీఖు నుంచి కారణ నియామకం వెంటనే జాయిన్ చేయించుకుంటామని చెప్పేసి డిఈ గారి సమక్షంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వారు కూడా వీడియో రిలీజ్ చేశారు. మేము డిలే అవ్వడానికి కారణం ముందున్నటువంటి వ్యక్తి విల్లింగ్ ఇవ్వలేదని చెప్పేసి ఏదో చెప్పారు. మేము ఒకటే చెప్తున్నాం, గౌరవనీయులు జేఎండి గారు పదే పదే కారణ నియామకం చేపట్టండి, చనిపోయిన కుటుంబాలను ఇబ్బంది పెట్టద్దండి అని పదే పదే చెప్తున్నారు. మేము 3045 రాష్ట్ర కమిటీగా ఎప్పటికప్పుడు జేఎండి గారి దృష్టికి సమస్యలు తీసుకెళ్తూనే ఉన్నాం. వారు కూడా చాలా అద్భుతంగా ప్రతి మండే కాంట్రాక్ట్ కార్మికుల సమస్య మీద విద్యుత్ కార్మిక మన అధికారులందరితో కూడా మాట్లాడి వారు పర్సూ చేస్తున్నటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంది. రాబోయే రోజుల్లో రెగ్యులేషన్కి సంబంధించి కూడా కమిటీ వేస్తున్నారు. కమిటీ కూడా 4 జిల్లాలకు 4 దీనికి సంబంధించి డిస్కామ్స్ కానీ ట్రాన్స్కో కానీ సంబంధించినటువంటి కమిటీ కూడా వారు ఆ కమిటీలో ఉండడం అద్భుతంగా మా కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా కార్మికులందరూ ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా జిల్లా అధికారులు కూడా వెంటనే స్పందించి వారి కుటుంబానికి న్యాయం చేసేదానికి ఈరోజు ముందుకు రావడం, జిల్లాలో కడప జిల్లాలో మరొకసారి వారి పౌరుషాన్ని చూపించి కడపలో కార్మికులందరూ కూడా వారు ఈరోజు అందరూ వచ్చి విజయవంతంగా కారణ నియామక కుటుంబం ఎవరైతే చనిపోయిన కుటుంబానికి అండగా నిలబడినటువంటి ప్రతి కార్మికుడికి కూడా 3045 రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ గారికి, అధికారి గారికి కూడా, జేఎండి గారికి, సిఈ గారికి, అదేవిధంగా ముఖ్యంగా మీడియా బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.